నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బెండకాయతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఒక కర్రీ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు ఇలా పచ్చిమిరపకాయ కారంతో చేయడం వలన ఈ కూరకి మంచి రుచి అనేది యాడ్ అవుతుంది. సో రోజు రొటీన్ కర్రీస్తో బోర్గా ఫీల్ అవుతుంటే డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కమ్మని బెండకాయ కూరని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను కర్రీ కోసం 1/2 కిలో బెండకాయల్ని తీసుకున్నాను. బెండకాయల్ని బాగా కడిగి ముందుగా తడి లేకుండా తుడిచి ఆ తర్వాత కట్ చేయండి. అలాగే ఇక్కడ నేను కట్ చేయడం కూడా మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ చూపించిన దానికంటే పొడుగా అయినా కట్ చేయొచ్చు. కాకపోతే ఫ్రై చేయడానికి, బెండకాయ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇలా కట్ చేసిన ఈ బెండకాయ ముక్కల్ని రెడీగా పక్కన పెట్టి వీటితో పాటు ఒక ఉల్లిపాయను కూడా తీసుకొని సన్నగా తరిగి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేయకుండా మిక్సీలో గ్రైండ్ చేసి వేస్తున్నాను. దీంతో మనం ఈ కూర తినేటప్పుడు పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో తలగకుండా ఉంటాయి. మిక్సీ గిన్నెలోకి ఒక 10-12 పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. ఇలా మనం తినే కారాన్ని బట్టి రుచికి సరిపడా పచ్చిమిరపకాయల్ని తీసుకోవాలి. అలాగే ఇందులోనే 1 ఇంచు అల్లం ముక్కల్ని, 7-8 పొట్టువలు చేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకుని గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని, నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసామంటే బెండకాయలు ఉండే జిగురు తగ్గి ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే బెండకాయ ముక్కలు కూడా కాస్త ఉడికిపోతాయి. ఇవి ఇలా బెండకాయ ముక్కలు కాస్త వేగాక ఇందులోనే కొంచెం ఉప్పుని కూడా తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. మనకు ఇందులో వచ్చే జిగురు అనేది తగ్గిపోయేంత వరకు మీడియం మంట పైన ఇలా బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి మళ్ళీ ఇదే కడాయిలోకి మరో 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. నూనె కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్రను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇవి కాస్త వేగాక ఇందులోకి తరిగి పెట్టిన ఉల్లిపాయలని తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. 1-2 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇవి కూడా లైట్గా ఇలా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయ పేస్ట్ని తీసుకొని చక్కగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా వేగాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. మనం బెండకాయలో కొంచెం ఉప్పుని తీసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి పెరుగుని తీసుకోవడానికి 1 కప్పు పెరుగుని ఇలా కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకొని బాగా కలపండి. పెరుగు ముద్దలు లేకుండా చక్కగా మిక్స్ చేసి దీన్ని కడాయిలోకి తీసుకొని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు కలిపామంటే పెరుగు ముద్దలు కట్టకుండా గ్రేవీగా వస్తుంది. ఇలా ఒకసారి కలిపాక ఇది కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. 1-2 నిమిషాలు ఉడకబెట్టామంటే మళ్ళీ ఈ పెరుగు అనేది చక్కగా ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేపి పెట్టిన బెండకాయ ముక్కల్ని తీసుకొని కలపండి. అలాగే బెండకాయలు కూడా మెత్తగా ఉడకడానికి ఇందులోకి ఒక 1/2 కప్పని నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను గిన్నెలోని కొంచెం నీళ్ళని వేసి తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మరొకసారి బాగా కలిపి మీడియం మంట పైన 5-7 నిమిషాల పాటు ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5-6 నిమిషాలు ఉడకబెట్టామంటే బెండకాయలు చక్కగా ఉడుకుతాయి. అలాగే కూర కూడా ఇలా కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి చివరిగా కొంచెం తరిగిన కొత్తిమీర ఆకును, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా మనం చాలా సింపుల్ వేలో ఈ బెండకాయ కూరను మంచి రుచిగా చేసుకోవచ్చు. బెండకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ కర్రీని చాలా బాగా ఇష్టపడతారు. లైట్గా పెరుగుతో వచ్చే ఆ పులుపు తెలుస్తూ మంచి రుచిగా అనిపిస్తుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.